మన భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు మనకు దీని గురించి వివరిస్తాయి. ఇది భగవద్గీతలో శ్లోకం ఉంది, 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. నజాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమాన శరీరే. ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, దానికి ఎప్పుడు కూడా మృత్యువు లేదు. ఇది 22వ శ్లోకం. ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. వాషాంసి జీర్యాన్ని యథా విహాయ నవాని గృహ్ణతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఇది 3వ శ్లోకం, 23, 2వ అధ్యాయంలో 23. ఆత్మను ఏది నాశనం చేయదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుత. ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆ యొక్క సత్యాన్ని, నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని ముందుగా ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మన లోపల అన్ని వైరస్ వచ్చాయి కదా. మన మనస్సులు ఒత్తిడి చేస్తూ మనల్ని నిశ్చలంగా ఉంచకుండా, మనల్ని స్థిరంగా ఉంచకుండా, ఆనందంగా ఉండకుండా చేసేటువంటి వైరస్ ఏవైతే ఉన్నాయో, కోపము, భయము, అశాంతి, చికాకు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా మనల్ని జీవితంలో ఆనందాన్ని పొందకుండా చేస్తున్నాయి. అయితే వాటిని తెలుసుకొని వాటిని బయటకు తీయాలి అంటే మన సెల్ఫ్ ఐడెంటిటీ ముందు మనం ముందర క్లియర్ కావాలి. నేను ఎవరు? ఇవి 5 వేళ్లలో మనం చూపిస్తాం కదా. అదేవిధంగా ఇవి మన శరీరంలో కూడా 5 తత్వాలు ఉన్నాయి. పైన ఉన్నటువంటి శిరస్సు అంటే పైన ఉన్నటువంటి ఆకాశము, ఇక్కడ వాయువు, ఆ కింద పొట్ట మధ్యలో జఠరాగ్ని అంటాం కదా, అక్కడ అగ్నితత్వం సూర్యుడు, ఆ కింద పొట్ట కింది భాగంలో జలతత్వం, మరియు కాళ్ళల్లో పృథ్వీతత్వం. ఈ విధంగా 5 తత్వాలతో ఇది శరీరం కూడా ఒక ప్రపంచం లాంటిది. దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మనిషి స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ ఎన్నో రోగాలు ఎలా ఉన్నాయంటే వాటికి స్పష్టత లేదు. ఈ రోగానికి ఏమందిస్తే సరి అవుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఎంత స్టడీ చేసినా కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా మనసు చాలా చంచలంగా ఉంది, మనసులో కోపం వస్తుంది. సరే, మరి ఎక్కడ ఉంది చెప్పు? ఆ చెప్పడానికి అది ఫిజికల్ ఆర్గన్ కాదు, ఎక్కడ ఉందో తెలీదు. ఫిజికల్ ఆర్గన్ ఏదైతే ఉందో మనం చెప్పగలుగుతాం. ఏంటి? హృదయం ఎక్కడ ఉందో చెప్పండి, కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి, కన్నులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఎందుకంటే అవి ఫిజికల్గా కనిపిస్తున్నాయి కదా. కానీ మనసు ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ కాబట్టి, సూక్ష్మ ఇంద్రియం కాబట్టి అది కనిపించదు. కనిపించని దాన్ని మనం ఎలా పట్టుకోగలుగుతాం, క్యాచ్ చేయగలుగుతాం చెప్పండి? అది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, అది ఎవ్వరికి తెలియదు. ఈరోజు ఆ రహస్యం మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క నిమిషం సేపు ముందర ప్రే చేసి ఆ తర్వాత ముందుకెళ్దాం. ఈ రెండు చేతుల్ని ఇలా ధ్యాన ముద్రలు పెట్టుకుని మీ యొక్క నీస్ పైన పెట్టండి. వెన్నుముక స్ట్రైట్గా పెట్టుకొని ఫోకస్ అంతా కూడా మీ ఆజ్ఞ చక్ర పైన పెట్టండి. కళ్ళు మూసుకొని 3 సార్లు మనం ఓంకారం చెప్దాం. అలా చెప్తున్నప్పుడు ఫీల్ చేయాలి. ఎలా అంటే మీ యొక్క ఆజ్ఞా చక్ర ఏదైతే ఉందో అది యాక్టివ్ అవుతున్నట్టుగా, మీ యొక్క ఆత్మదీపం ఏదైతే ఉందో అది వెలుతురు ప్రకాశం పెరుగుతున్నట్టుగా ఫీల్ చేస్తూ ఈ ఓంకారం చెప్తాం 3 సార్లు. అలా ఓంకారం చెప్పడానికి ముందర మనం శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఓ మా శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఎంత లోతుగా శ్వాస తీసుకోగలిగితే అంత బాగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఫీల్ చేయాలి. 2 చేతుల్ని ధ్యాన ముద్రలో నీస్ వద్ద పెట్టుకొని శ్వాస తీసుకోండి. ఓ ఇప్పుడు మీ ఎదుటే మీరు ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరినైతే నమ్ముకుంటారో, విశ్వసిస్తారో
ఆ దేవుణ్ణి మీ ముందరే, మీ ఎదుటే సాక్షాత్తు ఉన్నట్టుగా అనుభవం చేయండి. సాక్షాత్ రూపంలో అనుభవం చేస్తూ హృదయంలో భగవంతుని పట్ల శ్రద్ధ, భక్తి భావాన్ని అనుభవం చేస్తూ భగవంతుని యొక్క 2 చేతుల్ని మీ శిరస్సు పైన ఉన్నట్లుగా అనుభవం చేయండి. ఆ దేవుని చేతుల నుండి దివ్య ఆశీస్సులు, ఆశీర్వాద శక్తి ఒక బంగారు ప్రకాశంలా మీ మెదడు, మీ శరీరము, మీ ఆత్మ లోపల ప్రవేశిస్తున్నట్లుగా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, దివ్య జ్ఞానంతో, దివ్య శక్తులతో నిండిపోతున్నట్టుగా అనుభవం చేయండి. నెమ్మదిగా 2 చేతుల్ని పైకి తీసుకొచ్చి జోడించి నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్పండి. భగవంతుని యొక్క ఆశీస్సులకు, దివ్య జ్ఞానానికి, శక్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరియు ఈ ప్రపంచంలో ఉన్న వారందరి కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ దివ్య జ్ఞానాన్ని పొందాలి, తమ యొక్క సత్య పరిచయాన్ని పొందాలి, దుఃఖాల నుండి, కష్టాల నుండి బయటపడి భగవంతుని తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. సర్వే జనా సుఖినో భవంతు. 2 చేతుల్ని చక్కగా రుద్ది కనులపైన, నుదిటిపైన రాయాలి. నెమ్మదిగా కనులు తెరవండి. ఎవరైతే నిన్న సెషన్ అటెండ్ చేశారో, జ్ఞాపకం ఉన్నాయో, మెయిన్ పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మెయిన్ పాయింట్స్ అంతే. మీరు అన్మ్యూట్ చేసుకుని ఈ సెషన్ అంతా కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆన్సర్ ఇస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది, మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, వింటున్నామా లేదా. ఎస్ భానుప్రకాష్ గారు, రాజు గారు, వైష్ణవి, రాంపాల్ గారు. ఒక పాయింట్ నిన్న నాకు యాక్చువల్గా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్. ఆ థాట్ డిజైర్ గా మారుతుంది, ఆ డిజైర్ యాంగర్ గా మారుతుంది, ఎక్స్పెక్టేషన్స్ గా మారుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ యాంగర్స్ లీడ్స్ టు యాంగర్ ఆర్ వాట్ ఎవర్ అదర్ వైరసెస్ బేసికలీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద థాట్. సో ఇఫ్ యూ కెన్ కట్ ద థాట్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ కంట్రోల్. గ్రేట్, చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఎస్, ఇంకా మెయిన్ పాయింట్స్ చెప్పండి. లైఫ్ అనేది 4 స్టెప్స్ మీద డిపెండ్ అయింది సార్. ఒకటి మెడిటేషన్, నెక్స్ట్ యోగం, నెక్స్ట్ ప్లెజర్, ఈ 4 పాయింట్స్ అని చెప్పారు. 4 స్టెప్స్ మనం ఫాలో చేస్తే ఈ లైఫ్ సైకిల్ నుంచి బయటపడవచ్చు, లేదా మన కష్టాల నుండి, మన దుఃఖాల నుండి మనం బయటపడవచ్చు కదా. మొదటిది ఏంటి? జ్ఞానము, యోగము, భోగము. దీని మీనింగ్స్ మనం ఏదైతే, మన దుఃఖానికి మూల కారణం అజ్ఞానం. అజ్ఞానం నుంచి అన్ని ఒకటి వచ్చేస్తుంది. ఎస్, ఏవైతే మనం చెప్పుకున్నామో మన మైండ్ లో వైరసెస్ ఏవైతే నిండి ఉన్నాయో, ఓకే, దాంట్లో ముఖ్యంగా కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఇవి 5 వైరస్ ఉన్నాయి కదా. దీన్నే చాలా లోతుగా, డెప్త్ గా మనం తీసుకెళ్తే అవి 5 ఇంకా తెలుస్తాయి. అభినివేశము, ద్వేషము, రాగము, అస్మిత మరియు అవిద్య. వైష్ణవి గారు, మీరేమైనా చెప్పగలుగుతారా? నిన్న కానీ మొన్న కానీ ఏమైనా పాయింట్ జ్ఞాపకం ఉందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు చాలా బాగా అనిపించింది 2 days నుండి. ఫ్యూచర్ కంటే ముందు మనం ప్రజెంట్ ఎట్లున్నాం, ప్రజెంట్ గురించి తెలుసుకోవాలంటే పాస్ట్ మిస్టేక్స్ మనకు తెలవాలి కదా. పాస్ట్ మిస్టేక్స్ తెలిస్తేనే మనం ప్రజెంట్ పాస్ట్ ఒకటే ఉంది, ఎందుకంటే మనం అప్పుడు మారలేం కదా.
పాస్ట్ చేసిన మిస్టేక్స్ ప్రజెంట్ లో చేస్తూ వస్తున్నాం. సో అది మార్చుకుంటే ఫ్యూచర్ బాగుంటది. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్. సరే, ముందుకెళ్దాం. 4 విషయాల్లో ఏదైతే జ్ఞానము, ధ్యానము, యోగము, భోగము. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. ప్రతి విషయం గురించి మనకు క్లారిటీ కావాలి. ఆ క్లారిటీలో ముఖ్యమైనటువంటి క్లారిటీ 4 విషయాల గురించి కావాలి. అందులోను అదేంటి అంటే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది 4 విషయాల గురించి మనకు క్లారిటీ కావాలి. మొట్టమొదటిది నేను ఎవరు, సెల్ఫ్ గురించి, నేను ఎవరు. రెండవది ప్రకృతి, ఈ నేచర్ ఏదైతే ఉందో ప్రకృతి గురించి మనకు క్లారిటీ కావాలి. ఏ ప్రకృతిని అయితే మనం ధరించున్నాము, మన శరీరం కదా, మన శరీరం కూడా ఎలా తయారీ ఉంది, ఇది ప్రకృతి కదా. శరీరం పంచభూతాలు. పంచభూతాలతో తయారైంది. దీని గురించి నాలెడ్జ్ sir. కావాలి. అదేవిధంగా యూనివర్స్ గురించి లేదా గాడ్, భగవంతుని గురించి నాలెడ్జ్ కావాలి. ఇది యూనివర్స్ ఎలా తయారై ఉంది, భగవంతుడు Yes, sir. ఎవరు, ఓకే, దాని గురించి నాలెడ్జ్ కావాలి. అదేవిధంగా ఎవరితోనైతే మనం ఉంటున్నామో, పీపుల్, సమాజం, ఓకే, పర్సన్స్, ఆ సమాజం గురించి మనకు, సొసైటీ గురించి మనకు క్లారిటీ కావాలి. ఈ 4 విషయాలు, సెల్ఫ్, ప్రకృతి, నేచర్, మరియు గాడ్, మరియు సొసైటీ. వీటి 4 గురించి మనకు నాలెడ్జ్ తీసుకున్నట్లయితే మన లోపల ఉన్నటువంటి ఏవైతే వైరసెస్ ఉన్నాయో ఆ వైరస్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు. ఆ వైరస్ మనం చెప్పుకున్నాము, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మన గోల్ ఏదైతే ఉందో అందరు చూడగలుగుతున్నారా? ఎస్ సార్. ఎస్, మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మార్గంలో, ఓకే, దీన్నే మనం నిన్న 7 చక్రాల రూపంలో చెప్పుకున్నాము. మన గోల్ ఉంది, ఆ గోల్ వరకు మనం ప్రయాణిస్తున్నాం. ఆ మార్గంలో మొదట డిస్ట్రాక్షన్స్, చాలా కోరికలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఆ లక్ష్యం వరకు వెళ్ళకుండా. రెండవది కోపం, యాంగర్. మూడవది లోభము, మోహము, అహంకారం. ఈ విధంగా ఇవే మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలుగా మనం చెప్పుకున్నాము. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అది పాజిటివ్గా అయిపోతాయి ఇవి. ఎస్, సో ఇక్కడ మొట్టమొదట మనము సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి ముందర నేను తెలుసుకోవాలి. నేను ఎవరు ఎవరు అని అనుకున్నప్పుడు నార్మల్గా మనం అందరం కూడా మన పరిచయం ఎలా చేస్తామంటే, నేను ఒక మనిషిని, లేదా నేను ఒక వ్యక్తిని, లేదా ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి, లేదా మన పేరు చెప్పుకుంటాం. నేను గణేష్ని, రమేష్ని, లేదా మన ఉద్యోగానికి సంబంధించి మన ఐడెంటిటీ చెప్పుకుంటాం. నేను పోలీస్ని, నేను కలెక్టర్ని, నేను సీఎంని, నేను పిఎంని అని చెప్పేసి. కానీ అది మన రియాలిటీ కాదు. రియాలిటీ అసలు ఏంటి అనేది ఇక్కడ నేను మీకు శ్లోకం చూపిస్తూ చెప్తాను. సో దాంతో మీరు చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. శ్లోకం ఏంటి అంటే, మన భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు మనకు దీని గురించి వివరిస్తాయి. సాధారణంగా ఎప్పుడు మనం శ్లోకాలు వింటామంటే, మన గ్రామంలో కానీ సిటీలో కానీ ఎప్పుడైనా ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే, అంటే స్వర్గానికి పయనిస్తే ఉంటాం. ఎస్, భగవద్గీతను మనం అప్పుడు మాత్రమే ఎక్కువగా పఠనం చేస్తాం లేదా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇది భగవద్గీతలో శ్లోకం ఉంది, 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వ కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాన శరీరే. ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, దానికి ఎప్పుడు కూడా మృత్యువు లేదు. ఇది 22వ శ్లోకం. ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. వాషాంసి జీర్యాన్ని యథా విహాయ నవాని గృహ్ణతి నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి.
ఇది 3వ శ్లోకం 23, 2వ అధ్యాయంలో 23. ఆత్మను ఏది నాశనం చేయదు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుత. ఇలా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకాల్లో ఒక విషయం స్పష్టం అవుతుంది. ఆత్మ ఏదైతే ఉందో అది సత్యమైనది, దానికి ఎప్పుడు మృత్యువు లేదు. ఇక్కడ మనం సెల్ఫ్ ఐడెంటిటీ మనం చెప్పుకోవాలనుకుంటే, నేను ఎవరిని అని అర్థం చేసుకోవాలి అంటే 2 విషయాల్ని విడదీయాలి. ఒకటి ఏంటంటే నేను నాది. ఇప్పుడు ఏదో ఒక రోజు మృత్యు పాలవుతారు. ఆ సమయంలో శరీరం ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది, దాన్ని మనం డెడ్ బాడీ అంటాం. కానీ అందులో ఏదైతే ఉందో జీవం అనొచ్చు, ఆత్మ అనొచ్చు, లేదా దైవం అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, శక్తి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అది ఏ రోజైతే వెళ్ళిపోతుందో ఆ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం పని చేయదు, లేచి నిలబడదు, ఎటువంటి పనులు కూడా చేయదు. దానికి కారణం ఏంటి చెప్పండి రాజు గారు, కారణం ఏంటి? అంటే మన శరీరం ఆహారంతో పనిచేస్తుంది, కానీ ఆ శక్తి లేకున్నట్లయితే ఈ శరీరం నిలబడదు. అంటే ఈ సృష్టిలో చెప్పండి వైష్ణవి, శవం ఎందుకు లేచి నిలబడదు లేదా మాట్లాడదు? దాంట్లో ఆత్మ లేదు. భానుప్రకాష్ గారు, సేమ్ సార్, అందులో ఆత్మ లేదు సార్. అందులో ఆత్మ లేదు అంటే ఇంతవరకు చేసింది ఎవరు, మాట్లాడింది ఎవరు? ఆత్మనే. ఆత్మ అనొచ్చు, జీవం అనొచ్చు, ఎందుకంటే దాని స్పష్టత మన వద్ద లేదు. కాకపోతే ఏదో ఒక శక్తి ఉంది, అది ఉన్నన్ని రోజులు ఈ శరీరం నడిచింది. ఈ శరీరం ఏదైతే కార్యాలు చేసిందో అది సొంతగా చేయలేదు. సొంతగా చేస్తే ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎప్పుడైతే మనం డెడ్ బాడీని చూస్తామో. కానీ అది చెయ్యదు, ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోయింది. అందుకనే ఆ యొక్క సోర్స్ ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో అది లేనప్పుడు ఆ శరీరాన్ని మనం ఇంట్లో ఉంచుకోలేం. ఎంత ప్రేమించిన వారైనా కూడా ఏం చేస్తారు, బయటకు తీసుకెళ్తారు శ్మశానంలో. అవునా కాదా? అంటే ఈ శరీరం యొక్క వాల్యూ ఎప్పుడుంది అంటే, ఎప్పుడైతే ఈ శరీరంలో ఏదైతే మనం ఆత్మ అని చెప్పుకుంటున్నామో ఆ ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరానికి వాల్యూ. 2 వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఏంటి? టూల్స్. ఒకటి బాడీ, ఫిజికల్ బాడీ కనిపించేది, రెండవది ఆత్మ కనిపించింది. మనము ఈరోజు ఈ జనరేషన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏదైతే ఉందో శరీరం, సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఆత్మ, మనసు, ఏదైనా చెప్పొచ్చు. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత ఈ హార్డ్వేర్ మనం ఉపయోగిస్తామా? ఉపయోగించలేం. అయితే ఇప్పుడు ఆ యొక్క సత్యాన్ని, నేను ఎవరు అనేటువంటి సత్యాన్ని ముందుగా ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మన లోపల అన్ని వైరస్ వచ్చాయి కదా. మన మనస్సులు ఒత్తిడి చేస్తూ మనల్ని నిశ్చలంగా ఉంచకుండా, మనల్ని స్థిరంగా ఉంచకుండా, ఆనందంగా ఉండకుండా చేసేటువంటి వైరస్ ఏవైతే ఉన్నాయో, కోపము, భయము, అశాంతి, చికాకు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా మనల్ని జీవితంలో ఆనందాన్ని పొందకుండా చేస్తున్నాయి. అయితే వాటిని తెలుసుకొని వాటిని బయటకు తీయాలి అంటే మన సెల్ఫ్ ఐడెంటిటీ ముందు మనం ముందర క్లియర్ కావాలి. నేను ఎవరు? దానికోసం మనం ఇది ఏదైతే ఉందో, నేను ఎవరు, నాది ఏంటి, ఇది మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ శ్లోకంతో, భగవద్గీత యొక్క ఈ శ్లోకంతో ఈ విషయం స్పష్టం అవుతుంది. ఏంటి అంటే, ఆత్మ నిత్యమైనది, సత్యమైనది. దాన్ని ఏ వస్తువులతో కూడా మనం వినాశనం చేయరాదు. ఓకే, అంటే నేను ఎవరు? శరీరాన్న లేక నేను ఆత్మనా? చెప్పండి భానుప్రకాష్ గారు, ఎవరు మీరు? ఆత్మనే సార్. ఆత్మనే కదా. అయితే మీరు ఆత్మ అయినప్పుడు, సత్యస్వరూపమైనప్పుడు మీకు భయం ఎందుకు వేస్తుంది? ఆలోచించాల్సిన విషయం. నాకెప్పుడు మృత్యువు రాదు, నేను సత్యస్వరూపుణ్ణి అని అనుకున్నప్పుడు భయం ఎలా వస్తుంది? భయము కానీ ఇంకా వేరే ఏ విషయాలైనా కానీ
వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనల్ని మనం ఆత్మ అని మరిచిపోయి లేదా ఆత్మ యొక్క జ్ఞానమే లేనప్పుడు మనల్ని మనం ఏమనుకుంటామంటే శరీరం అనుకుంటాం. అయితే రెండవది ఏదైతే ఉందో నేచర్, దీని యొక్క స్వభావం లేదా దీని యొక్క గుణము ఏంటి అంటే ఇది ప్రతిక్షణం మార్పు చెందుతూ ఉంటుంది. మనము చాలా దూరంగా అంటే ఆ, చాలా స్లోగా అనుకుంటాము. మన శరీరం యొక్క వయసు ఏదైతే ఉందో అది స్లోగా పెరుగుతూ ఉంది. ఆ, 40 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద మనం చిన్న పాపలా ఉన్నాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మన యొక్క వయస్సు పెరుగుతూ ఉంటే మనం కూడా శరీరం యొక్క ఆకారం కూడా పెరుగుతూ ఉంది అని చెప్పేసి మనం స్లోగా ప్రాసెస్ చూస్తున్నాం, చేంజెస్ అవుతున్నట్టుగా. కానీ లోపల మన శరీరం ఏదైతే తయారై ఉందో దాన్ని కణము పరమాణు రూపంలో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ జీవకణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిక్షణం ఎన్నో కోట్ల రూపంలో మరణిస్తూ మళ్ళీ ఎన్నో కోట్ల రూపంలో మళ్ళీ జన్మం తీసుకుంటూ ఉన్నాయి. ఇది జన్మ మృత్యు అనేటువంటి ఆట ఈ శరీరంలో సూక్ష్మ రూపంలో చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనిషి తన యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోలేడు, నేను ఎవరు అనేటువంటి సత్యస్వరూపాన్ని తెలుసుకోలేడు, తనను తాను ఈ శరీరం ప్రకృతి అని అనుకున్నాడో అప్పుడు లోపల జరిగేటువంటి ఆ యొక్క జన్మ మృత్యు ఏదైతే ఉందో ఆ ఫీలింగ్లో వచ్చేస్తాడు. దాన్నే మనం షార్ట్ కట్గా భయం అంటాం. ఏమంటాం చెప్పండి? భయం. చాట్ బాక్స్లో రాయండి, ఫియర్, భయము. ఈరోజు ప్రతి మనిషి ప్రొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు ఏం ఫీల్ చేస్తూ ఉంటాడు లోపల? భానుప్రకాష్ గారు ఏం ఫీల్ చేస్తూ ఉంటాడు? భయమే సార్. భయం ఏమవుతుందో తెలియదు, ఎలా అవుతుందో తెలియదు, ముందర భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. భయం, ప్రతి దానికి కూడా భయం. ఎందుకు అంటే లోపల జరుగుతున్నటువంటి ఏదైతే మృత్యువు ఉందో ఆ మృత్యువును ఫీల్ చేస్తున్నాడు మనిషి. అయితే ఆ మృత్యువు నుంచి బయటకు రావాలి, ఎటువంటి భయం నాలో ఉండకూడదు, నిర్భయంగా నేను ముందుకు వెళ్ళాలి. అది ఏది చేసినా సరే మనం సత్యం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని అంటే మనం మంచి మార్గంలో నడుస్తూ ఇతరులకు కూడా మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి అంటే దాంట్లో భయం అనేటువంటిది ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మంచి చేస్తున్నాం కాబట్టి. అయినా కూడా మన లోపల భయం వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే మన ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో, నా నిజ స్వరూపం ఏదైతే ఉందో అది నాకు తెలియదు, నేను ఎవరు అనేటువంటిది నాకు తెలియదు. ఏం తెలిసింది? నేను ఏదైతే కాదో అది నాకు తెలిసింది. నేను ఏది కాదు? నేను శరీరాన్ని కాదు. అయితే దాన్నే నేను ట్రూ సెల్ఫ్ అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈ యొక్క బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే వైరస్ కూడా ఉన్నాయో అవన్నీ కూడా మన లోపల ఎంట్రీ చేస్తాయి. అవన్నిటిని కూడా మనం అలో చేస్తాం మన లోపలికి రావడానికి. ఎస్. సో ఏం వింటున్నాం చెప్పండి భానుప్రకాష్ గారు? మనము ఆత్మనే నిజ స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం సార్. సో అలాంటప్పుడు ఏమైపోయింది అంటే ఈ రెండు విషయాలు ఏదైతే మనం చెప్పుకుంటున్నాం, ఒకటి సెల్ఫ్, నేనెవరు, మరియు నేచర్, నాదేంటి, నేను ఆత్మని, నాదేముంది శరీరం, ఇది నాది కానీ మాత్రం నేను కాదు. అయితే ఇక్కడ ఈ రెండు విషయాల్లో ఇంకో విధంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఒకటి రియల్ వరల్డ్, ఇంకొకటి రీల్ వరల్డ్. చెప్పండి, రియల్ వరల్డ్, రీల్ వరల్డ్. ఒకటి సత్య జగత్తు, రెండవది అసత్య జగత్తు. మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే జీవితాన్ని ఒక నాటకంగా చెప్తారు. రీల్స్ అంటే ఏంటి? మూవీ, ఒక నాటకం లాగా. ఆ నాటకం ఏదైతే ఉంటుందో అది రియల్ కాదు. ఇప్పుడు మనం మూవీస్ చూస్తాం ఎన్నో థియేటర్లో వెళ్ళి, అది చూసినంతసేపు దాన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ అక్కడ రియల్గా పాత్రధారులు ఎవరు లేరు, అది కేవలం స్టోరీ మాత్రమే. అదేవిధంగా మనము మన అంతర్జగత్తులో మన లోపల ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకు బయట కనిపిస్తుంది. కానీ బయట కనిపించేది రియాలిటీ కాదు, లోపల జరిగేది రియాలిటీ. ప్రింటౌట్ ఏదైతే బయటకు వస్తుందో మనకు కంప్యూటర్ ద్వారా, ఆ ప్రింటౌట్ ఏదైతే ఉందో అది రియాలిటీ కాదు. దాన్ని మనం మళ్ళీ మార్చుకోవచ్చు. ఎందుకంటే రియాలిటీ మన లోపల ఉంది, కంప్యూటర్లో ఉంది. అక్కడ మనం చేంజ్ చేసుకుంటే మనకు బయట ప్రింటౌట్ వస్తుంది. ఎస్ రాజు గారు? ఎస్ సార్, అండర్స్టూడ్ సార్, అర్థమవుతుంది. ఎస్.
ఎస్. మనం కంప్యూటర్ గురించి చెప్పుకున్నాము, మరియు ప్రింటర్ గురించి చెప్పుకున్నాము, మనం ఏటీఎం బాక్స్ గురించి చెప్పుకున్నాము కదా. ఇక్కడ మనం కంప్యూటర్లో ఏదైతే టైప్ చేస్తున్నామో అదే మనకు ప్రింట్ వస్తుంది. అది ఒకవేళ ప్రింట్ తప్పు వచ్చిందంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి కరెక్షన్ చేసుకొని, సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సెకండరీ కాదు, ప్రైమరీ. ప్రైమరీ ఏంటి, నేను ఎవరు, నేను సెల్ఫ్, ఒక ఆత్మను. ఇది నా ప్రపంచం, ఏదైతే శరీరం ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఏదైతే ఉందో, నేచర్, ప్రకృతి. ఇది 5 తత్వాలతో తయారై ఉంది. చెప్పండి, 5 తత్వాలతో. ఒకటి ఎస్. అగ్ని, వాయువు, ఆకాశము మరియు భూమి, జలం. జలం. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలం. జలం. ఇవి 5 వేళ్లలో మనం చూపిస్తాం కదా. అదే విధంగా ఇవి మన శరీరంలో కూడా 5 తత్వాలు ఉన్నాయి. పైన ఉన్నటువంటి శిరస్సు అంటే పైన ఉన్నటువంటి ఆకాశము, ఇక్కడ వాయువు, ఆ కింద పొట్ట మధ్యలో జఠరాగ్ని అంటాం కదా, అక్కడ అగ్నితత్వం, సూర్యుడు. ఆ కింద పొట్ట కింది భాగంలో జలతత్వం, మరియు కాళ్ళల్లో పృథ్వీతత్వం. ఈ విధంగా 5 తత్వాలతో ఇది శరీరం కూడా ఒక ప్రపంచం లాంటిది. దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి మనిషి స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ ఎన్నో రోగాలు ఎలా ఉన్నాయంటే వాటికి స్పష్టత లేదు, ఈ రోగానికి ఏమందిస్తే సరి అవుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఎంత స్టడీ చేసినా కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో ఆ విధంగా ఇది శరీరం ఏదైతే ఉందో ఇది రియల్ కాదు. రియల్ దీన్ని నడిపించేటువంటి ఆ సోర్స్, ఆ ఎనర్జీ, ఆ ఆత్మ. అయితే నేను అర్థం చేసుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి వైరస్ను తీసేయడానికి నాకు చాలా దోహదపడుతుంది. అందుకోసం నా సెల్ఫ్ రియాలిటీని నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మన శరీరాన్ని చెప్పుకున్నప్పుడు దాంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కన్నులు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, వీటిని ఉపయోగించి మనం మన జీవితంలో కర్మలు చేస్తాం, యాక్షన్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఆత్మ యొక్క ముఖ్య అంగాలు, నేను ఎవరినైనా చెప్పుకున్నాను చెప్పండి ఇప్పటి వరకు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను. ఇది అందరికీ క్లియర్గా ఉందా? చాట్ బాక్స్లో రాయండి, సి క్లియర్, సి సి క్లియర్. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. ఆత్మ ఎప్పటికీ మరణించదు, ఆత్మ సత్యమైనది, శరీరం పరివర్తన చెందుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆత్మ యొక్క ఇంద్రియాలు ఏంటి? ఏ విధంగా అయితే శరీరం యొక్క ఇంద్రియాలను మనం ఆర్గన్స్ ఉపయోగించి చూస్తాం, ఏంటి, ఈ 2 కళ్ళతో మరియు చెవులతో, ముక్కుతో, వీటిని ఉపయోగించి మనం మన జీవితాన్ని నడిపిస్తాం. అదేవిధంగా ఆత్మ యొక్క ఇంద్రియాలు, అందులో ముఖ్యమైనటువంటి 2, ఏ విధంగా అయితే మన బాడీ కూడా ఉంది కదా, ఈ శరీరంలో కూడా అతి ముఖ్యమైనటువంటి ఆర్గన్స్ 2 ఉన్నాయి. అతి ముఖ్యమైనటువంటి ఆర్గన్స్, అదొకటి 24 అవర్స్ అవి పనిచేస్తాయి. ఒకటి మన హృదయం, హార్ట్ 24 అవర్స్ పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? 24 అవర్స్ పనిచేస్తుంది. రెండోది బ్రెయిన్. మనం పడుకున్నా కూడా మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా. అయితే ఈ 2 ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్ మన ఫిజికల్ రియాలిటీ కోసం. అదేవిధంగా మన సోల్, మన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకు కూడా 2 ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, ఆర్గన్స్ ఉన్నాయి. అదేంటి అంటే, ఒకటి బుద్ధి, ఇంటలెక్ట్, రెండవది మనస్సు. ఇవి 2 ఫిజికల్ బాడీ ఏదైతే స్ట్రక్చర్ ఉందో, ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇదేదైతే ఉందో బ్రెయిన్ని మనం ఫిజికల్ లాంగ్వేజ్లో బ్రెయిన్ అంటాం, కానీ దాన్ని మనం బుద్ధి అని చెప్పుకోవచ్చు, ఇంటలెక్ట్, బుద్ధి. రెండోది ఫిజికల్గా మనం ఏదైతే ఆర్గన్ ఉందో దాన్ని మనం హార్ట్ అని చెప్పుకుంటాం కదా. అదే హార్ట్ని మనం వేరే భాషలో, అంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్ లాంగ్వేజ్లో ఏమని చెప్పగలుగుతాం, మనం దాన్ని మనస్సు అని చెప్పగలుగుతాం. అంటే మనస్సు మరియు బుద్ధి, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. ఎస్, ఏమిటి? మనస్సు, బుద్ధి. చాట్ బాక్స్లో రాయండి, మనస్సు ఎం మరియు బుద్ధి ఐ, ఇంటెలెక్ట్ ఎంఐ. సరే సార్, మనస్సు అంటే హార్ట్, బుద్ధి అన్నప్పుడు మైండ్, అంతే కదా సార్?
మనం శరీర స్ట్రక్చర్ ఏదైతే ఉందో మరియు ఆత్మ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో వీటిని రెండింటిని మనం జోడించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫిజికల్ సార్ బాడీలో రెండు ఒక్కసారి ముఖ్యమైనటువంటి ఆర్గన్స్, ఫిజికల్ మళ్ళీ బాడీలో ఒక్కసారి రెండు చెప్పండి. ముఖ్యమైనటువంటి ఆర్గన్స్, ఒకటి బ్రెయిన్ ఆ, మరియు హార్ట్. ఆ, అదేవిధంగా ఆత్మ యొక్క రెండు ఆర్గన్స్ ఉన్నాయి, అది బుద్ధి మరియు మనస్సు. బ్రెయిన్ మనం బుద్ధిగా అనుకోవచ్చు మరియు మనస్సును మనం ఫిజికల్ హార్ట్, హృదయంలా అనుకోవచ్చు. ఎస్. అయితే ఇవి రెండు కూడా బ్యాలెన్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనస్సు మరియు బుద్ధి ఇవి రెండు కూడా బ్యాలెన్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కామన్గా అడుగుతున్నాను, ఎవరెవరి వద్ద మనస్సు ఉంది, బుద్ధి ఉంది? ప్లీజ్ ఎస్ రాయండి చాట్ బాక్స్లో. ఎస్ ఎస్ ఉంది. లేని వారు నో అని రాయొచ్చు ప్లీజ్. ఎవరైనా ఉన్నారా లేని వాళ్ళు? ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బుద్ధి ఉంది, అవును సార్. మనస్సు ఉంది, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో అది తెలియదు. అవి ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఉన్నాయి, కానీ ఉపయోగించాలి ఎలా? ఉపయోగించాలి అంటే అందరు చెప్తారు ఏంటి అంటే, నా మనసు చాలా చంచలంగా ఉంది, మనసులో కోపం వస్తుంది. సరే, మరి ఎక్కడ ఉందో చెప్పు. ఆ చెప్పడానికి అది ఫిజికల్ ఆర్గన్ కాదు, ఎక్కడ ఉందో తెలీదు. ఫిజికల్ ఆర్గన్ ఏదైతే ఉందో మనం చెప్పగలుగుతాం. ఏంటి? హృదయం ఎక్కడ ఉందో చెప్పండి, కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి, కన్నులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఎందుకంటే అవి ఫిజికల్గా కనిపిస్తున్నాయి కదా. కానీ మనసు ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ కాబట్టి, సూక్ష్మ ఇంద్రియం కాబట్టి అది కనిపించదు. కనిపించని దాన్ని మనం ఎలా పట్టుకోగలుగుతాం, క్యాచ్ చేయగలుగుతాం చెప్పండి. అదేవిధంగా బుద్ధి, మనం ఫిజికల్ ఆర్గన్స్ చూపించగలుగుతున్నాం, కానీ బుద్ధి ఎక్కడ ఉందో చెప్పలేం. నార్మల్గా మనసు చెప్తాడు, నా బుద్ధి, నా మతి చెడిపోయింది అని చెప్తాడు, లేదా నా అదృష్టం ఇలా ఉంది అని చెప్తాడు. కానీ అది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, అది ఎవ్వరికి తెలియదు. ఈరోజు ఆ రహస్యం మనం తెలుసుకోబోతున్నాం. యోగము అంటే అర్థం ఏంటి? మనం 4 విషయాలు చెప్పుకున్నాము: జ్ఞానము, ధ్యానము, యోగము, భోగం. ఎస్, 4 విషయాలు: జ్ఞానము, ధ్యానము, యోగము, భోగం. అయితే ఫస్ట్ రోజు నుంచి మనం జ్ఞానం తీసుకుంటూ ఉన్నాం. సెకండ్ది కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం. ధ్యానము అంటే యోగం కాదు, అది డిఫరెంట్. ధ్యానము అంటే అవేర్నెస్, అవేర్నెస్ ఎరుకతో ఉండడం. ఇంకా స్పష్టంగా మనం తెలుగులో చెప్పాలి అంటే అవేర్నెస్తో ఉండడం, జాగరూకతతో ఉండడం. లోపల ఏం జరుగుతుంది, ఎటువంటి భావనలు, ఎటువంటి ఆలోచనలు నాలో ఉత్పన్నం అవుతున్నాయి, నేనేం చేస్తున్నాను అనేటువంటి అవేర్నెస్. మన అవేర్నెస్ నార్మల్గా బయట ప్రపంచం గురించి ఉంటుంది, అంటే ఎవరితో కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి బయట ప్రపంచంతో ఉంటుంది. మోస్ట్లీ మన ఇన్నర్ వరల్డ్లో, మన లోపల ప్రపంచంలో ఆ అవేర్నెస్ ఉండదు. ఎందుకంటే మనకు తెలియనే తెలియదు నేను ఎవరిని అనేటువంటిది. మనకు తెలియదు నా మనసు ఎలా ఉంది, మనసుని ఎలా నియంత్రించాలి, అది ఎక్కడ ఉంది, అది తెలియనే తెలియదు. బుద్ధి ఎలా ఉంది, బుద్ధి ఏమాత్రం పనిచేస్తుంది, దాన్ని ఎలా నియంత్రించాలి అనేటువంటి విషయమే తెలియనప్పుడు, లోపలి ప్రపంచం గురించే మనకు తెలియనప్పుడు మన అవేర్నెస్ అక్కడి వరకు ఎలా ఉంటుంది? అందుకని మనము నాలెడ్జ్ తీసుకుంటున్నాము, నాలెడ్జ్తో పాటుగా మనము అవేర్నెస్ పెంచుకుంటున్నాం. ధ్యానము అంటే అవేర్నెస్. మూడవది యోగం. యోగము అంటే ఏంటి? యోగము అనగా ముఖ్యంగా రెండు ఇక్కడ మీనింగ్స్ వస్తాయి, రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, యోగము అనగా సంబంధం, సంబంధం. ఓకే. రెండవది సంతులనం, సంతులనం. ఎస్, చెప్పండి వైష్ణవి, వింటున్నావా? యోగం అంటే మీనింగ్స్ చెప్పు. రెండు చెప్పుకున్నాం. రిలేషన్, ఒకటి బ్యాలెన్స్. ఎస్ ఎస్, రాజు గారు. రెండున్నాయి. ఒకటి సార్.
యోగం సం- యోగం అంటే సంబంధం ఒకటి, సంతులనం ఒకటి. సంతులనం. Yes, అయితే sir. ఇప్పుడు మనం మూడో స్టెప్లోకి వచ్చాం కదా. ఒకటి Yes, sir. మొదట జ్ఞానం, నాలెడ్జ్ తీసుకుంటున్నాం. రెండవది ధ్యానం, అవేర్నెస్ ధ్యానం, పెంచుకుంటున్నాం. అవేర్నెస్ పెంచుకుంది. Yes. ఇప్పుడు మనం యోగం నేర్చుకోబోతున్నాం. యోగం అంటే నార్మల్గా మనుషులు ఏమనుకుంటారంటే, బయట వాళ్ళు తెలుసుకుంటే ఏంటి అంటే వాళ్ళు అనుకునేది ఏంటి అంటే మెడిటేషన్. మెడిటేషన్ Yes. అంటే మనసును శాంతంగా ఉంచడం, లేదా Yes. ఏదో దైవాన్ని, భగవంతుణ్ణి స్మరణ Yes. చేయడం, లేదా నామస్మరణ చేయడం, ఇంకా వివిధ రకాలైనటువంటి. అవి తప్పు కాదు, అవి తప్పు అనట్లేదు. వాళ్ళు ఏ ఏ పద్ధతిలో ఏ విధంగా అయితే వాళ్ళు తెలుసుకున్నారో దాన్ని ఫాలో చేస్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే మనం ఇక్కడ ఆ విషయం గురించి మనం స్పష్టత తీసుకోబోతున్నాం. యోగం అంటే ఏంటి? యోగం అంటే ఇక్కడ మనం రేపు దీని గురించి మనం స్పష్టత తీసుకుందాం. సంబంధము ఎలా మనం ఫాలో చేయాలి, క్రియేట్ చేయాలి, దాన్ని సరి చేసుకోవాలి అనేటువంటిది. ఆ సంబంధం దేనితో ఉండాలి, బాగుండాలి అనేటువంటిది. ఇప్పుడు మనం మొట్టమొదట సంతులనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ పని చేయాలి అన్నా కూడా సంతులనం అంటే బ్యాలెన్స్ ఉండాలి. మనస్సు, బుద్ధి, ముఖ్యంగా రెండింటి బ్యాలెన్స్ ప్రతి పనిలో చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా కూడా మనసు శాంతంగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఏకాగ్రంగా ఉంటేనే మనం పని చేయగలుగుతాం. అది మనసు డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, కోపంతో ఉన్నారు, లేదా మనసులో డిప్రెషన్ లేదా అశాంతితో ఉన్నారు, అప్పుడు మీరు ఏ పనైనా కూడా ఉత్సాహంగా చేయగలుగుతారా? ఏకాగ్రతతో చేయగలుగుతారా? లేదు. అదేవిధంగా మన బుద్ధి ఏదైతే ఉందో అది చాలా బాగా పని చేయాలి. బుద్ధి అంటే ఏంటి? డిసిజన్ మేకింగ్ పవర్. మనం ఏ పని చేసినా కూడా మనం మంచి నిర్ణయం తీసుకొని చేయాలి. ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? తప్పుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం తర్వాత కూర్చొని బాధపడతాం. అందుకని జీవితంలో ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. బుద్ధి మరియు మనస్సు. బుద్ధి మరియు మనస్సు. బుద్ధితో మనం నిర్ణయాలు చేస్తాము, మనసుతో మనం ఏకాగ్రమై మనం పనులు చేస్తాం. బుద్ధితో మొదట డిసిజన్ తీసుకుంటాం. బుద్ధి యొక్క క్వాలిటీ రెండు అనమాట. ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. రెండవది డిసిజన్స్ తీసుకోవడం. ఆ తర్వాత డిసిజన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది మన మనస్సుతో ఇంప్లిమెంట్ చేయడం, ఆ కార్యాలు చేయడం. ఎస్, క్లియర్ అవుతుందా? భానుగారు వింటున్నారా మీరు? సార్ వింటున్నాను సార్. శ్రీధర్ అన్నయ్య వింటున్నారా మీరు? శ్రీధర్ గారు అన్నయ్య గారు వింటున్నారా? ఎస్. వింటున్నా. ఇప్పుడు మొదట బ్యాలెన్స్ కావాలి. అయితే ఇక్కడ చాలా పెద్ద లోపల జరిగినటువంటి ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడంలో మనం పూర్తిగా అసఫలం అవుతాం, ఫెయిల్యూర్ అవుతాం. దానికి కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా చూసిండవచ్చు మీ ఇంట్లో కానీ లేదా ఏ కంపెనీ ఆఫీస్లో కానీ శాండ్ గ్లాస్ ఉంటుంది. శాండ్ గ్లాస్ అంటే ఇసుక గడియారం. ఎస్, ఇసుక గడియారం. ఇసుక గడియారం చూసిండవచ్చు రాజుగారు. Yes. Yes, sir. Yes, sir. Yes, ఇసుక sir. గడియారంలో రెండు పార్ట్స్ ఉంటాయి. పైన ఒక Parts ఉంది. గ్లాస్ ఉంటుంది కదా, కాచు గ్లాస్ ఉంటుంది, అవును. కింద కాచు గ్లాస్ ఉంటుంది. పైనుండి ఆ సన్నని ఇసుక మెల్లిమెల్లిగా కిందకు వచ్చి ఇదంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. Store అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే పై భాగంలో ఉన్నటువంటి ఆ ఇసుక కిందకు వచ్చి స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, పైన ఉన్నది ఏదైతే ఉందో అది చాలా తక్కువైపోతుంది, అవును sir. కింద ఏదైతే ఉందో అది ఎక్కువైపోతుంది. ఎస్ ఆర్ నో? అవును. ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. Imbalance అయిపోయింది. ఇంబ్యాలెన్స్ Rotate అయిపోయింది. ఒక దాంట్లో తక్కువైపోయింది, ఒక దాంట్లో చాలా ఎక్కువైపోయింది. ఓకే. సేమ్ లైక్ ఇదే విధంగా మన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, నేను ఆత్మను అని అనుకున్నప్పుడు ఆ ఆత్మ యొక్క ముఖ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, ముఖ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో బుద్ధి మరియు మనస్సు, ఈ రెండింటి యొక్క ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఏ విధంగా అంటే దీన్ని మనం బుద్ధిగా చెప్పుకోవచ్చు. పైన ఉన్నదేంటి? మన బుద్ధి. బుద్ధి. కింద Yes. ఉన్నదేంటి? మన మనస్సు.
మనస్సు. ఎస్. వైష్ణవి వింటున్నావా? ఇప్పుడు దీంట్లో ఏది బలపడింది చెప్పు? మనస్సు బలపడింది. మనసు బలపడింది. ఇన్బ్యాలెన్స్ అయింది కదా. అయితే మనస్సు చాలా పవర్ఫుల్ అయింది. మనస్సు చాలా పవర్ఫుల్ అయింది. బుద్ధి చాలా బలహీన పడిపోయింది. బుద్ధి చాలా బలహీన పడిపోయింది. అయితే ఇప్పుడు మనస్సులో ఏవో ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఏవో ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం ఏవో ఏవో చేసేస్తున్నాం. కోపం వచ్చేస్తుంది, ప్రవర్తించేస్తున్నాం, ఎదుటి వాళ్ళపైన చూపిస్తున్నాం. కానీ నేను కోప్పడాలా వద్దా, ఈ సమయంలో ఇది ఇంపార్టెంటా లేదా అనేటువంటి అవేర్నెస్ మన బుద్ధి పనిచేయట్లేదు. బుద్ధి అంటే ఏంటి? వివేకం. బుద్ధి అంటే ఏంటి? సమజ్. మనకు మన యొక్క వివేకం జాగృతంగా ఈ సమయంలో ఉందా లేదా? మోస్ట్లీ మన అనుభవాలు ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా చేసిన తర్వాత మనం రియలైజ్ చేస్తాం, నేను ఇది ఎందుకు చేశాను, ఇది ఇలా చేస్తే బాగుండేదా లేక వేరే విధంగా చేస్తే బాగుండేదా. ఏ విధంగా అంటే, ఇండ్లల్లో మనం కోప్పడతాం. కోప్పడ్డ తర్వాత ఒక గంట 2 గంటలైన తర్వాత మళ్ళీ మనం కూర్చుండి ఆలోచిస్తాం, నేను ఇలా చేస్తే బాగుండేది కాదు, ఇలా చేసి నేను తప్పు చేశాను, ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా చేసి ఉండేది అని. దానికి కారణం ఏంటి? మనస్సులో ఆ ఎమోషన్స్ ఉన్నాయి, దాని విధంగా మనం ప్రవర్తించాము. కానీ అది మొదట పని చేయలేదు బుద్ధి. ఎందుకంటే బుద్ధిలో ఆ ఎనర్జీ లేదు, చాలా తక్కువైపోయింది, అది ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. మనస్సు చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఇంకా దీన్ని సరళ భాషలో అంటే ఈజీ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలి అంటే, బుద్ధి అంటే వివేకం, మనస్సు అంటే భావనలు, ఇమోషన్స్. కోపం ఏంటి? ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, భావన, ఇమోషన్. బుద్ధి, వివేకం అంటే ఏంటి? అండర్స్టాండింగ్. మనం ఎప్పుడైతే ఇమోషన్ వశమైపోతామో, ఫీలింగ్ వశమైపోతామో, అప్పుడు మన బుద్ధి పనిచేయదు. ఆ యొక్క స్ట్రాంగ్ ఎమోషన్లో మనం ఏదేదో చేసేసిన తర్వాత మన అవేర్నెస్, అప్పుడు మళ్ళీ మనం మెలకువలోకి వచ్చేస్తాము, అరే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇది అసలు రహస్యము ఏంటి అంటే, మనస్సు అనేటువంటి ఆర్గన్ ఏదైతే ఉందో అది సూక్ష్మ రూపంలో చాలా ఇన్బ్యాలెన్స్ అయి ఉంది. బుద్ధి బ్యాలెన్స్ కాకపోవడం వల్ల, అందులో శక్తి లేకపోవడం వల్ల, అది చాలా వీక్గా ఉండడం వల్ల మనస్సును నియంత్రించడం లేదు. ఎస్. సో ఇక్కడ మనం 7 స్టెప్స్లో మన యొక్క ఇంటర్నల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 7 స్టెప్స్. ఏంటి ఆ 7 స్టెప్స్? మొదట ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఏ పని చేసినా కూడా ఏమవుతుంది చెప్పండి? మొదట ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత మనం దాన్ని నిర్ణయం తీసుకుంటాం. ఇది నేను చెయ్యాలా వద్దా? భానుగారు వింటున్నారా? సార్ ఇది ఉన్నాను నేను సార్. చెయ్యాలా వద్దా? ఆ తర్వాత ఆ డిసిజన్ తీసుకున్న తర్వాత అది ఒక స్ట్రాంగ్ ఎమోషన్గా మారుతుంది. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉందో, అది మనల్ని ప్రేరేపిస్తుంది ఫిజికల్ యాక్షన్ తీసుకోవడానికి, భౌతికంగా కర్మలు చేయడానికి. అలా కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ తర్వాత స్టెప్ రిజల్ట్స్ వస్తాయి. మంచి చేస్తే మంచిగా, చెడు చేస్తే చెడుగా రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం, దాంతో ఆనందపడతాం లేదా దుఃఖపడతాం. ఓకే, రిజల్ట్ వచ్చాయి, ఫలం వచ్చింది, ఆ ఫలాల్ని మనం ఎంజాయ్ చేస్తాము లేదంటే దుఃఖపడతాం. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా వీటినే ఇందులో మనం చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా థాట్స్ వచ్చాయి, ఆ థాట్స్ని మనం ముందుగా ఫిల్టర్ చేయాలి, బుద్ధి ద్వారా ఫిల్టర్ చేయాలి. ఆ తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత మనం దాన్ని ఇమోషన్లో పంపించిన తర్వాత అది ఫిజికల్ యాక్షన్గా మనము తీసుకుంటాం, యాక్షన్లో తీసుకొస్తాం. ఇప్పుడు భానుగారికి దాహం వేసింది అనుకోండి,
ఏం చేస్తారు చెప్పండి? దాహము అనేటువంటిది ఒక థాట్, ఒక ఆలోచన వచ్చింది. ఏం చేస్తారు? ముందుగా బుద్ధిని ఉపయోగిస్తారు. ఈ క్షణంలో, ఈ సమయంలో నేను నీళ్లు తాగాలా నేను వద్దా? ఇది వద్దా చాలా ఇంపార్టెంట్ సెషన్ నడుస్తుంది, నేను నీళ్లు తాగను, ఒక గంట అయిన తర్వాత తాగుతాను. డిసిజన్ తీసుకున్నారు, ఆగిపోయారు. అంటే థాట్ వచ్చింది, విచారం వచ్చింది, ఆలోచన వచ్చింది, డిసిజన్ తీసి దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. అసలు 2 రోజుల నుంచి నీరే తాగలేదు అనుకోండి, నిన్నటి నుంచి నీళ్ళే తాగలేదు, చాలా దాహం వేస్తుంది, ఇంకెలాగో తాగాల్సిందే, లేకపోతే ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేరు సెషన్లో. అలాంటప్పుడు ఆ థాట్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి డిసిజన్ తీసుకుంటారు. సార్ ఒక 2 నిమిషాలు సార్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి డిసిజన్ తీసుకొని ఆ ఎమోషన్ని ఫిజికల్ యాక్షన్గా వెళ్ళి నీళ్లు తాగుతారు. అవునా కదా? అంటే ప్రతిదీ కూడా మన జీవితంలో ఏది చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నిర్ణయం బుద్ధి ద్వారా మనం తీసుకునేది. అది తీసుకోవాలి అంటే, మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ వీక్ బుద్ధి ఉందనుకోండి, ఇంటలెక్ట్, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో అది చాలా వీక్గా ఉంది, బలహీనంగా ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ వచ్చేటువంటి ప్రతి థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ డైరెక్ట్గా మన మనసులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే బుద్ధి దగ్గర ఫిల్టర్ చేసేటువంటి శక్తి లేదు కాబట్టి అది డైరెక్ట్గా మన మైండ్లోకి వచ్చేస్తుంది. మనసులో ఏది వస్తే అది మనం చేసేస్తాం. అందుకని కొందరు జీవితాల్లో మనం చూస్తుంటాం కదా, ఎందుకు అలా మనుషులు ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా ఇలా వాగుతున్నారు, ఎందుకు ఇలా నడుస్తున్నారు, దానికి కారణం ఏంటి? వాళ్ళకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు అని తెలుసు, అయినా కూడా వాళ్ళు నియంత్రించుకోలేరు. ఎందుకు అంటే నియంత్రించేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ బుద్ధి ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర పవర్ఫుల్ లేదు. వాళ్ళకు తెలుసు నేను ఇది చేయకూడదు అని చెప్పేసి. అంతెందుకు, మన సొంతంగా కూడా మనల్ని చూసుకున్న ఎన్నో విషయాల్లో మన గురించి కూడా తెలిసి కూడా మనం మనల్ని నియంత్రించుకోవడం లేదు. భానుగారు రియల్ చెప్తున్నానా? ఎగ్జాక్ట్లీ సార్. రాజుగారు? ఎస్. ఎస్ ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కీన్ వైష్ణవి అబ్జర్వేషన్. వింటున్నా? ఆ? మనకు తెలుసు కోప్పడకూడదని, తెలుసా తెలీదా? అవును, అయినా అయినా కోపడుతుంది. కోపం వస్తుందా లేదా? వైష్ణవి కోపం వస్తుందా లేదా? సార్ వస్తుంది కదా. తెలుసు కోప్పడకూడదు, అయినా కూడా మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన, అది డైరెక్ట్గా మన మనసులోకి వచ్చి మన ఫిజికల్ యాక్షన్ మనం చేసేస్తున్నాం. చేసేస్తుంది. ఇప్పటి Yes. వరకు మన పైన మన కంట్రోల్ లేదు. ఎందుకు అంటే లేదు. మన బుద్ధి అక్కడ అవేర్గా లేదు. కానీ మోస్ట్లీ మనం ఎవరైనా రిలేషన్ మధ్య ఉన్నాం అనుకోండి, మన చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చారు, అలాంటప్పుడు వాళ్ళ ముందర మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ మన తప్పులు ఏవైతే ఉన్నాయో, మన వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళకి కనిపించకూడదు. బయటపడదు. అవునా కరెక్ట్, కదా? కరెక్ట్, అప్పుడు కరెక్ట్. అప్పుడు మన బుద్ధి కాస్త ఆ సమయంలో అవేర్గా ఉంటుంది. అందుకని అవేర్గా మనల్ని ఉంటుంది. మనం అలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే మ్మ్. విధమైనటువంటి అవేర్నెస్ ఒకవేళ మన ప్రతి సెకండ్గా ఉంటే మన మైండ్లో వచ్చేటువంటి మోస్ట్లీ మన రీసెర్చ్లో చెప్పేది ఏంటంటే, మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో ప్రతిరోజు 60,000 థాట్స్ వస్తాయి. ఎన్ని? 60,000. చాట్ బాక్స్లో రాయండి 60,000. ఎన్ని వేల థాట్స్ వస్తాయి మనసులో? 60,000. 60,000. 60,000 ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క ఆలోచనను మనం ఫిల్టర్ చేయాలి కదా. ఫిల్టర్ చేయకుండా ఆ డైరెక్ట్ వచ్చినటువంటి ఆలోచన మన మనస్సును ప్రేరేపిస్తూ ఇమోషన్గా మారి మనతో ఆ కార్యాన్ని చేయిస్తుంది. అప్పుడు మన బుద్ధి అవేర్ లేదు కాబట్టి అప్పుడు ఏదో చేసేస్తాము. ఆ తర్వాత మనం కూర్చొని ఆలోచిస్తాము, నేను ఎందుకు ఇలా చేశాను, దానికి కారణం ఏంటి, ముఖ్యమైనటువంటి కారణం ఏంటి భానుగారు? ముఖ్యమైనటువంటి అక్కడ కారణం ఏంటి? సార్ మనం ఆ ఆలోచనను ఫిల్టర్ చేయట్లేం సార్. సారీ. ఆ ఆలోచనను ఫిల్టర్ చేయట్లేం సార్. ఎస్. ఎందుకు చేయట్లేదు?
అప్పుడు మన బుద్ధి పనిచేయట్లేదు అక్కడ. పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? అంటే మనం అవేర్‌నెస్‌తో లేము. అవేర్నెస్తో లేము. ఇంకా ఇంకా ఏం చెప్పగలుగుతారు? వైష్ణవి బుద్ధి ఎందుకు పని చేయట్లేదు? మన కంట్రోల్లో లేదు. లేదు, మన కంట్రోల్లో లేదు. ఎందుకు లేదు? మనకు రాజు ఆ గారు, బుద్ధి బుద్ధి అవేర్నెస్ ఆ డెసిషన్ తీసుకోవాలనే ప్రాసెస్ మనకు మర్చిపోయినాం. తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు. ముఖ్యంగా మర్చిపోయినాం. ముఖ్యంగా మనం నార్మల్గా మన తెలుగు భాషలో వింటూ ఉంటాం. ఏంటి అంటే, ఎందుకు అలా తప్పు చేశాను అని చెప్తూ మనుషులు చెప్తుంటారు. ఏంటి అంటే, నా బుద్ధి గడ్డి తిని నేను తప్పు చేశాను అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఎస్ 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 కరెక్ట్. బుద్ధి ట్రూ. గడ్డి తిని, బుద్ధి గడ్డి తింటుందా? తినదు. కానీ దానికి ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ మనం తినిపించకపోతే బుద్ధి గడ్డి తింటుంది. ఆ ఫుడ్ ఏంటి? ఆ ఫుడ్ ఏంటి? జ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానం. మ్మ్. భగవద్గీత పూర్తి అంత సారం ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషదులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఏంటి? సారం జ్ఞానం, బుద్ధి, జ్ఞానం. వివేకం. ఎస్ ఎస్ ఇవి ప్రతిరోజు మనం బుద్ధికి తినిపిస్తే అది స్ట్రాంగ్ అవుతుంది. ఏ విధంగానైతే మనం ఫిజికల్లీ మన బాడీ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు మనం మంచి ఆహారాన్ని తీసుకుంటే మనం స్ట్రాంగ్ అవుతాము. అదేవిధంగా బుద్ధి ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఎంత బాగా ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటే మనం అంత స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు మీరు దాదాపు మనం 3-4 రోజులు ఏదైతే ఈ జర్నీ ఉందో ఇందులో ప్రతిరోజు మీ బుద్ధికి నాలెడ్జ్ తినిపిస్తున్నారు. ఈ చేంజెస్ మీరు చూస్తున్నారా? 3-4 రోజుల నుంచి చేంజెస్ చూస్తున్నారా? మీ యొక్క అవేర్నెస్ పెరిగిందా లేదా? మీ ఎమోషన్స్ పైన, మీ లైఫ్ సార్. పైన కంట్రోలింగ్ పెరుగుతుందా లేదా? ఎందుకు? కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం బుద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నాం. బుద్ధికి ఎస్ సరి అయిన ఫుడ్నిచ్చి, ఆ జ్ఞానం అనేటువంటి ఫుడ్నిచ్చి దాన్ని పవర్ఫుల్ చేసినప్పుడు మనసు అంటే ఈ ఆలోచన ప్రతి వచ్చింది మన ఆ ఆలోచన మనల్ని నియంత్రించదు. మనము ఆ ఆలోచనను, ఆ భావనను నియంత్రిస్తాము. అంత శక్తిశాలిగా అవుతాం. ఇది మన ఇంటర్నల్, మన యొక్క లోపల ఉన్నటువంటి మన అస్తిత్వం యొక్క రహస్యం. ఇప్పుడు మనుషులందరూ ఏమనుకుంటారు అంటే, ఆ మనసులో ఆలోచనలు వస్తున్నాయి, అవి వచ్చేసి ఏదో ఏదో నాతో చేయిస్తున్నాయి, ఇంకా దాన్ని ఆపడము, నియంత్రించడము నాతో కాని పని. అలవాట్లు ఏవో ఏవో తినాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, ఎలాగో ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? వస్తున్నాయి, ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఆ అలవాటుకు సంబంధించిన ఆలోచన వచ్చింది, డైరెక్ట్గా ఆ మనసుని నియంత్రించి మనతో చేయించేసింది. కానీ ఎందుకు అలా నేను మనసు వశమైపోయి, ఆ ఎమోషన్ వశమైపోయి నేను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు అలా నేను జీవిస్తున్నాను, దానికి కారణం ఏంటి? ఈ మనసు ఎలా పనిచేస్తుంది? ఈ మనసును ప్రేరేపించేటువంటి ఆ ఆలోచన అంత బలంగా ఎందుకు ఉంది? దాన్ని ఆపాలంటే నా బుద్ధిని ఏ విధంగా పవర్ఫుల్ చేసుకోవాలి అనేటువంటి ఈ విషయాలపైన ఎవ్వరికీ కూడా స్పష్టత లేదు. ఇదే నా జీవితంలో కూడా జరిగింది. మొదట ఈ ప్రాక్టికల్గా నా బుద్ధి లోపట శక్తి లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, ఎందుకంటే నార్మల్ ఇది అందరికీ జరిగేటువంటిది. ఏంటి అంటే, మన దగ్గర ఎటువంటి స్పష్టత, జ్ఞానం లేనప్పుడు మనం పూర్తిగా మనసు వశమైపోయి ఉన్నాం కదా. జీవితంలో ఎస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలతో మనం బాధపడుతూ పూర్తిగా వశమైపోయి ఉన్నాం. కానీ ఈ ట్రూ. రహస్యాలను తెలుసుకోవాలనేటువంటి పరిశోధన చేస్తూ 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 వీటన్నింటినీ స్టడీ చేస్తూ అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, నా జీవితంలో ఇమోషన్స్ నియంత్రించాలి, భావనలు నియంత్రించాలి అంటే మొదట నా బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవాలి. చెయ్యాలి. బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవాలంటే ఆ ఫుడ్ డైలీ మనము అందించాలి. అలా అందించినప్పుడు మన మనసు, భావనలు మరియు మన జీవితాన్ని కూడా మనం నియంత్రించగలుగుతాము. ఎస్. ఎస్ సార్. సో చాలా సంతోషము. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము, ఇంకా మనం రేపు చాలా లోతుగా వెళ్ళబోతున్నాము. నేను కోరుకునేది ఏంటంటే, మీరు నిజంగా ఈరోజు ఏం అర్థం చేసుకున్నారో కాస్త రిపీట్ చేయాలి.
ఇంకొక 5 మినిట్స్లో మనం సెషన్ పూర్తి చేద్దాం. మీ అభిప్రాయాలు ఏంటి? ఈరోజు సెషన్ ద్వారా మీరు ఏం రియలైజేషన్ చేశారు? మీకు ఏం స్పష్టత వచ్చింది? అది దయచేసి అందరూ చెప్పాలని నా రిక్వెస్ట్. సార్ సార్ జ్ఞానం అంటే భానుగారు చెప్పండి. సార్ జ్ఞానాన్ని చెప్పాలి అంటే మనకు 4 విషయాల గురించి క్లారిటీ ఉండాలి సార్. జ్ఞానం తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఎవరిని, సెల్ఫ్ అవేర్నెస్, నేచర్, గాడ్, పీపుల్, ఇవన్నిటిని గురించి కూడా అర్థం చేసుకుంటే మనకు ఆ జ్ఞానం గురించి తెలుస్తుంది సార్. ఎస్. సో మనం మనిషి ఎందుకు ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నాడు అంటే మన మనసులో ఉండే ఎక్కువ కోరికలు 5 అని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ అవి నేను రాసుకోలేదు. అవి ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఆ కోరికలు ఎక్కువైనప్పుడు కోపము, లోభం, అహంకారం అనేవి ఎక్కువగా బాధిస్తున్నాయి మనిషికి. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్. అసలు నేను ఎవరు? మనం ఎక్కువగా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా మన పేరు, మన హోదా, నువ్వు ఏంది అని చెప్తాను తప్ప కానీ నీ సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడము. బట్ యాక్చువల్గా చెప్పాలి ఏంటి అంటే మనం వేరు, ఆత్మ వేరు. సో మన ఫిజికల్ బాడీ అనేది హార్డ్వేర్ అవుతే మన ఆత్మ అనేది సాఫ్ట్వేర్ అవుతుంది. నేను ఎవరో, నాది ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ అయినప్పుడే మనకు భయం అనేది వస్తుంది. ఎస్. సో అట్లా సో ఎక్కువగా ఏంటి అంటే సరైన నిర్ణయం అంటే మన మనసులో ద్వేషము అంటే హార్ట్లో కోపం ఉన్నప్పుడు అది బయటకి ఎక్స్ప్రెషన్ అవుతుంది. అంటే మనకి ఏదైతే మనసులో వచ్చే ఆలోచనను మన హార్ట్ ఫిల్టర్ చేయలేకపోతే అది ఎమోషన్స్ గా మారి కోపంగా వస్తుంది. ఎస్. సో అప్పుడు మనకు థాట్ పవర్ కంటే కూడా అంటే అప్పుడు అక్కడ మన బుద్ధి వీక్నెస్ గా ఉంటుంది. సో ఆ మనసు బుద్ధి యొక్క బ్యాలెన్స్ జరిగినప్పుడు మన డిసిషన్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిరోజు మనకు వచ్చే ఆలోచనలని మనం మనం అవి వస్తున్నాయి. బట్ అవి ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మనం ఆలోచించట్లేదు. ఎస్. అవిటి ఫిల్టర్ చేయలేకపోతున్నాం. ఆ ఫిల్టర్ చేయలేక అవి డైరెక్ట్ మనసులోకి వెళ్ళి ఆ వైరస్లుగా మారి అప్పుడు నెగిటివ్ డిసిషన్స్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, రాంగ్ థింకింగ్ కానీ, ఏదైతే చేయకూడదో ఆ పనులని మనం చేస్తాం. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మన మనసుకు బుద్ధిని బ్యాలెన్స్ గా ఉంచాలి, థాట్స్ ని కంట్రోల్ చేయాలి, ఆ థాట్స్ కి మూల కారణంను తీసేయాలి. ఇప్పుడు ఎలా మీరు ఫీల్ చేస్తున్నారు భానుగారు? మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సరే ఇప్పుడు చాలా లైట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలనే దానిపైన ఫోకస్ ఉంది సార్. మీకు ఏమనిపిస్తుంది? ఈ నాలెడ్జ్ ఈ రోజు మనుషులకి ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. ఎంత ఎంత ఆవశ్యకమైనటువంటిది ఇది. సరే సరే లిటరల్ గా చెప్పాలి అంటే ఇది మీకు ఎక్కడ దొరకదు సార్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏమంటాం దానికి బుక్ ఉంటుంది, అది ఉంటుంది, ఏదన్నా ఒకటి దొరుకుతుంది. బట్ దీనికి ఎక్కడ దొరకదు. ఇది రేర్. ఇది మేజర్ గా మన సెల్ఫ్ అవేర్నెస్ తోటి రావాలి. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు, శ్రీధర్ అన్నయ్య మీరు చెప్పండి, ఈ రోజు మీ అనుభవం ఎలా ఉంది ప్లీజ్. అన్నగారు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు చెప్పారు కదా, బుద్ధి మనసు బ్యాలెన్స్ చేసుకోవాలి. బుద్ధికి శరీరానికి మంచి ఆహారం ఇస్తే ఎలా శక్తిశాలిగా అవుతారో, బుద్ధికి కూడా మంచి ఆలోచనలు అనే ఆహారం ఇస్తే శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్ గా డెసిషన్ తీసుకోగలుగుతాం. దాని ద్వారా మనసు యొక్క పనితీరును కూడా మెరుగుపరుచుకోవచ్చు. మీ ఇందాక అన్నట్లు మనం ఏదో కోపపడి తర్వాత అయ్యో ఇలా ఎందుకు చేసామని అనుకోకుండా ఆ ఎమోషన్స్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వైష్ణవి చెప్పు, ఈ రోజు ఏం అనుభవం చేసావు?
ఏం నేర్చుకున్నావు? మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు మంచి బుద్ధితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్లోలో ఏది తీసుకోవద్దు. ఇప్పుడు ఎలా ఫీల్ చేస్తున్నావు? ఈ నాలెడ్జ్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది సార్. ఓకే, రాజు గారు చెప్పండి. ఫస్ట్ మనకు మీరు అన్నట్టుగా మెడిటేషన్ చాలా ఉన్నాయి. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చొని చేయడం కాకుండా ఫస్ట్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ వచ్చింది ఇక్కడ. అవేర్నెస్ అంటే ఎట్లా చేయాలి, మళ్ళీ అదొక క్వశ్చన్. మైండ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఇంటెలెక్చువల్, ఈ రెండింటి మీద నాలెడ్జ్ ఉండాలి. మైండ్లో థాట్ మీరు అన్నట్టు 60,000 వస్తుంది. ఆ థాట్లో మనం ఫిల్టర్ చేస్తూ ఉంటే అప్పుడు మంచి ఆలోచనలు ఫిల్టర్ చేస్తూ చెడు ఆలోచనలు వదిలేస్తుంటే అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధి అనేది మనసు అనేది రెండు సెట్ అయిపోయి బ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల మనం కరెక్ట్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని నాకు అర్థమైంది సార్. ఎస్, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎస్, అంటే మనం మెడిటేషన్ చేస్తేనే ఏమవుతుంది అనే బదులు మన మీద మనకు అవేర్నెస్, అంటే మన మీద మనకు ఒక ఏమంటారు కాన్షియస్నెస్, చైతన్యం, ఏమంటారు రియాలిటీ అర్థమైపోయింది, క్లారిటీ దొరికింది సార్. ఇప్పుడు మనం Clarity. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేస్తూ ఉంటాం. Yes. మెడిటేషన్స్ చేస్తుంటాం, దాంట్లో మనస్సు మనది ఏకాగ్రం కావాలి. కాదు, కానీ ఎక్కడ ఉంటుంది మనసు? మనసు ఏటో పరిగెత్తుతూ ఉంది, దాన్ని నియంత్రించలేం. కారణం ఏంటి? మన బుద్ధి అవేర్నెస్ లేనే లేదు కదా. లేనే లేదు. అవును. ఒకవేళ అవేర్నెస్ మనం దినమంతా కూడా జాగృతంగా ఉండి నా మైండ్ లో ఏ థాట్స్ వస్తున్నాయి, నేను ఏం కర్మలు చేస్తున్నాను అటువంటి అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు స్పెషల్ గా మళ్ళీ కూర్చొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 24 hours ధ్యాన స్టేటస్ లోనే ఉన్నాం కదా, మనం ధ్యాన స్థితిలోనే ఉన్నాం కదా. అవును సార్, మళ్ళీ కొత్తగా చేయాల్సిన లేదు. చాలా సంతోషం. ఎస్, Yeah, రాంపాల్ thank you. గారు ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ తో, మీ అనుభవంతో మాకు ప్రేరణ వస్తుంది, మనం చేసేటువంటి కార్యం సరైన దిశలోనే ఉంది అని చెప్పి. ఈ రోజు మీకు ఎలా అనుభవం అయింది? ఏం నేర్చుకున్నారు? డెఫినెట్ గా బుద్ధి మనసు ఉంటాయని తెలుసు, కానీ బుద్ధిని బీట్ చేయాలనే పాయింటే మనకు తెలియదు ఇప్పుడు దాకా. అంటే బుద్ధిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఎక్కడ వెళ్ళలేదు. సో మనసు బుద్ధి ఎలా బ్యాలెన్స్ అవుతాయి అని చాలా చక్కగా చెప్పారు. బుద్ధిని బీట్ చేయాలనే పాయింట్ అనేది నోబడీ నోస్. బుద్ధి లేదు అంటారు తప్ప బుద్ధిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. సో దిస్ ఈస్ సంథింగ్ అవేకనింగ్ టు definitely a filtering of thoughts, like 60,000 thoughts is just a dump, right? So filtering is very important. So filter చేయాలంటే డెఫినెట్ గా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది ఎలా పెంచుకోవాలనేది మీరు చెప్తారు. సో థ్యాంక్ఫుల్. ఎస్, ఇంకెవరైనా ఈ నాలెడ్జ్ ఏదైతే మీరు వింటున్నారో మీరు తప్పకుండా దీన్ని నోట్స్ తయారు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనము రేపు ఎల్లుండిలో విషయాలు మనం తెలుసుకోబోతాం. ఎందుకంటే ఆ దీపం ఏదైతే ఉంటుందో, దీపము ఎప్పటి వరకు వెలుగుతుంది అంటే ఎప్పటి వరకు అయితే అందులో నూనె మనం పోస్తూ ఉంటాం. ఆ నూనె తక్కువైపోయిన కొద్దీ ఆ దీపం వెలుగు కూడా తక్కువైపోతుంది. అదేవిధంగా ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఏ విధంగా అయితే నీళ్లు ఒక చోట వర్షం పడ్డప్పుడు అక్కడి నుంచి చెరువులాగా లేదా గుంటలాగా అక్కడ నిండుకుంటుంది, తర్వాత మెల్లిమెల్లిగా అది ఆవిరైపోతుంది. అదేవిధంగా ఈ జ్ఞానం అనేది కూడా మెల్లిమెల్లిగా ఆవిరైపోతుంది, మనకు తెలీదు. అందుకని ఎవ్రీ టైం మనము జీవితంలో ఇది మనకు ఎవ్రీ డే, ప్రతిరోజు అత్యంత ఆవశ్యకమైనటువంటి ఫుడ్ అనమాట. అందుకని మీరు పాయింట్స్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటే దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకొని రిపీట్ చేసుకున్నప్పుడు మీ బుద్ధి అవేర్ అవుతుంది, జాగృతంగా ఉంటుంది. దాంతో ఆ స్టేటస్తో మీరు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. అందుకని ఇది నార్మల్గా మీకు షార్ట్ కట్గా బేసిక్ వర్క్షాప్లో చెప్తున్నాను, కానీ ఈ విషయాల్ని అర్థం చేసుకోవడానికి 30 years పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది.
అందుకని ఇవి చిన్న విషయాలు కాదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీరు అందరూ నోట్స్ తయారు చేసుకొని వాటిపైన ప్రాక్టీస్ తీసుకురావాలి. మోస్ట్లీ ఈరోజు ముఖ్యమైనటువంటి హోంవర్క్ ఏంటి అంటే కనీసం 15 మినిట్స్ 15 నిమిషాలు కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. ఏంటి అంటే నేను ఏం చేస్తున్నాను, నాతో ఏ తప్పులు జరుగుతున్నాయి, దానికి కారణం ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, నేను ఆ లక్ష్యం వైపే పయనిస్తున్నానా లేదా, ఇదేదైతే ఉందో సెల్ఫ్ టాక్, సెల్ఫ్ స్టడీ మీతో మీరు చేయడానికి 15 నిమిషాలు సమయం తీసుకొని ఈరోజు కాస్త చేయండి ప్రయోగం. రేపు మనము ధ్యానము మరియు యోగం యొక్క ప్రాక్టికల్ సెషన్ మనం చేద్దాం. ధ్యానం ఎలా చేయాలి, అవేర్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా తీసుకురావాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కూర్చొని చేయడం వల్ల ఆ అవేర్నెస్ లెవెల్ ఇంకా పెరుగుతుంది. అదే స్టేజ్లో మనము యోగం ఎలా చేయాలి అది కూడా మనం నేర్చుకుంటాం. సింపుల్ స్టెప్స్, చాలా సింపుల్గా అందరూ ఫాలో అయ్యే విధంగా తెలుసుకుంటాం. సో చాలా సంతోషం, మీరందరూ కూడా సమయం తీసుకొని కూర్చొని ఇంతసేపు మనం ఈ సెషన్కి విలువ ఇచ్చినందుకు, నేర్చుకున్నందుకు, మీలో ఉన్నటువంటి చెప్పండి భానుగారు. సార్ ఒక్కటి అంటే చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ప్రాసెస్ ని ఇప్పుడు ఫిల్టరింగ్ ని ఏదన్నా ఒక నెగటివ్ ని మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తే అది మాకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది అనే కాన్సెప్ట్ అనిపించింది సార్. ఒక నెగటివ్ ని ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పండి సార్. నెగటివ్గా ఇప్పుడు జీవితంలో ఏదైనా కానీ సంఘటన జరిగింది అంటే మనం ఏదైనా పని చేసామనుకో, పని చేస్తున్నప్పుడు దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయాం, మనకు సక్సెస్ దొరకలేదు. దానికి కారణం ఏంటి చెప్పండి. మొదట ఫెయిల్యూర్ అంటే ఎఫర్ట్ సరిగా పెట్టలేకపోవడం, అంటే యాక్షన్స్ సరిగా తీసుకోలేదు కదా. ఎందుకు సరిగా యాక్షన్స్ చేయలేదు, తీసుకోలేదు? నాలెడ్జ్ లేకపోవడం అది బేస్. కాకపోతే ఇప్పుడు మనకి నాలెడ్జ్ని ఆధారంగా తీసుకున్నప్పుడు మనం ఏ కర్మలైనా కూడా, ఎటువంటి యాక్షన్స్ అయినా కూడా సరిగ్గా చేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే మన ఇమోషన్స్ పైన, మన మైండ్ పైన మనసు ఏకాగ్రంగా లేదు. మన మనసు ఏకాగ్రంగా లేదు కదా. ఎందుకు ఏకాగ్రంగా లేదు? ఎందుకు అంటే మనసులో వివిధ రకాలైనటువంటి భావనలు, ఇమోషన్స్ వచ్చాయి. ఓకే, అందుకని ఏకాగ్రం లేదు కాబట్టి మనము ఆ యాక్షన్స్ కూడా డెడికేషన్తో చేయలేదు కాబట్టి మనకు రిజల్ట్స్ అవి రాలేవు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ థాట్, ఒక కోప్పడమే అనుకోండి. ఇంట్లో మనం ఎవరితోనైనా కోప్పడ్డాం, భార్య పైన లేదా పిల్లల పైన. ఆ తర్వాత మీరు సంతోషంగా ఉంటారా దినమంతా? ఉండరు కదా. దాని ఎఫెక్ట్ దేనిపైన పడుతుంది చెప్పండి? ప్రతి పని, మీరు చేసేటువంటి ప్రతి పని పైన. అయితే కోపం ఎందుకు వచ్చింది? కోపం రెండు విధాలుగా అవుతుంది. ఒకటి ఇంటర్నల్, మీరు ఫీల్ చేస్తారు, చాలా కోపం వస్తుంది. అది ఎప్పటి వరకు అయితే లోపల ఉంటుందో అప్పటి వరకు బయట వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు నోరు తెరుస్తారో ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ నోరు తెరవడం అది ఫిజికల్, కానీ దీనికంటే ముందు అది ఇమోషన్ అయింది కదా, స్ట్రాంగ్ ఇమోషన్ అయింది కదా. ఆ ఇమోషన్ కారణం ఏంటి? ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను సరి చేస్తున్నాను, నేను చెప్పేదే రైటు అనేటువంటి ఒక స్ట్రాంగ్ థాట్. అక్కడ మనము బుద్ధితో క్లియర్ చేసుకోవాలి. ఏంటి అంటే నేను అనుకున్నదే రైటా లేక ఎదుటి వాళ్ళు తప్ప, ఇది క్లియర్ చేసుకోవాలి. నేను రైట్ అయితే ఎలాగ రైటు? మరి నేను రైట్ అని అనుకున్నప్పుడు, నేను సరి అయినదే చేస్తున్నాను అనుకున్నప్పుడు, మరి నేను నా యొక్క ఆలోచన, నా యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, నా యొక్క ఏదైతే నేను అర్థం చేయించాలనుకుంటున్నానో ఎదుటి వాళ్ళకి, అది కోపంతో చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రేమతో ఎందుకు చెప్పలేను నేను? ఎదుటి వాళ్ళు ఒకవేళ తప్పు అయితే వాళ్ళని కోప్పడుతూ ఎందుకు నేను సరి చేయాలి? నేను ఎందుకు వాళ్ళను ప్రేమతో సరి చేయకూడదు? దానికి కారణం ఏంటి? ఈ విధంగా వచ్చేటువంటి ఏ థాట్ అయినా కూడా ఆ థాట్ని మనము ఫిల్టర్ చేస్తున్నప్పుడు బుద్ధితో, అప్పుడు మనం ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇంకా స్పష్టంగా కావాలంటే మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంటే
ప్రభావం ఉంటే అది చెప్పండి. దాన్ని నేను ప్రాక్టికల్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో ఇంకా అందరికీ లాభం జరుగుతుంది. కానీ నాకు అంటే ఒక Yes? ఏదైనా డిసీజ్ అంటే నేను ఏదైనా ఇప్పుడు ఏదైనా డిసీజ్ పేరు గురించి విన్నా భయం వస్తుంది. మళ్ళీ హా, పాపం ఎవరైనా ఆ పర్సన్ చూసినా కూడా నాకు భయం అవుతుంది సార్. భయం ఎందుకు చెప్పండి, ఎందుకు? అది మనసులో ఇప్పుడు ఉండిపోయింది సార్. డిసీజ్ పేరు విన్నారనుకోండి, ఏ డిసీజ్ ఆ. ఏదైనా చెప్పండి. ఏదో ఒకటి సార్, ఇంకా నేను చెప్పలేను. అనుకున్నాం, డయాబెటీస్ అనుకున్నామో, వేరేది ఏది అనుకున్నాం. భయం ఎందుకు వేస్తుంది చెప్పండి? ఆ డిసీజ్ ఫియర్ వస్తుంది సార్. ఎందుకు అంటే, ఎందుకు ఆ భయం? ఆ రోగం ఏదైతే ఉందో, ఆ వ్యాధి ఏదైతే ఉందో నన్ను చంపేస్తుందనే? చంపేస్తుంది లేక అంటే మా పాస్ట్ మా ఇంట్లో వాళ్ళ నేను చూశాను కాబట్టి భయం అవుతుంది. ఎందుకు అంటే ఆ పాత అనుభవం ఏదైతే ఉందో అవి జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం రావడం వల్ల ఆ థాట్ని అది రియల్ అని చెప్పేసి మీరు నమ్మి ఆ ఎమోషన్ గురవుతున్నారు. విన్నారా? అవును సార్. కానీ ఆ థాట్ వచ్చినప్పుడు మీరు మీ బుద్ధిని ఉపయోగించండి. అసలు ఆత్మ ఎప్పటికీ చనిపోదు. శరీరం ఏదైతే ఉందో అది ఒక వస్త్రం లాంటిది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తారు. అది నార్మల్ ప్రాసెస్, జీవితంలో ఒక నార్మల్ ప్రాసెస్. ఏ విధంగా అంటే, నేను కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అవి వాటిని ఉపయోగిస్తూ అవి పాతపడిపోతాయి. పాతపడిపోయిన తర్వాత చిరిగిపోతాయి కదా. ఆ చిరిగిపోయినప్పుడు Yes, నేను sir. ఏడుస్తానా, బాధపడతానా? నా కొత్త బట్టలు ఇలా పాడైపోయాయి అని చెప్పేసి ఏడుస్తానా, బాధపడతానా, భయపడతానా? లేదు సార్, భానుగారు, ఎందుకు భయపడం. ఎందుకు వేరే తీసుకుంటాం, అప్పుడు వేరేది వస్తుంది. వేరేది తీసుకుంటాను? మళ్ళీ ఇది నేచురల్ ప్రాసెస్ కదా. ఏదైతే ఉపయోగిస్తామో అది మెల్లిమెల్లిగా అది పాడైపోతుంది. ఆ పాడైపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనం కొత్తది తీసుకుంటాం. కానీ దాన్ని చూసుకుంటూ నేను ఏడుస్తున్నాను అనుకో, బాధపడుతున్నాను అనుకో, అక్కడ నా బుద్ధి పనిచేస్తుందా? పనిచేయదు. అదేవిధంగా మనిషి జీవితం అన్నప్పుడు మన ఈ ప్రొసెస్లో ఎలాగైతే మన శరీరం ఓల్డ్ అవుతుందో, పాతగా అయిపోతుందో, అలా అది నార్మల్ ప్రాసెస్. అందులో మనకు వీక్నెస్ వస్తుంది, వివిధ రకాలైనటువంటి రోగాలు కానీ వ్యాధులు వస్తాయి. అది నార్మల్. ఎందుకు అంటే శరీరము మారుతుంది. అది మళ్ళీ ఆత్మ పాత శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త శరీరం తీసుకోవాలి కాబట్టి మళ్ళీ అందులో నష్టపోయేది ఏది లేదు. ఎందుకంటే శరీరం కూడా చనిపోయేది ఏది లేదు, ఆత్మ కూడా చనిపోయేది ఏది లేదు. ఇప్పుడు ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో చిరిగిపోగానే ఇవి చనిపోయాయా బట్టలు? లేదు సార్. లేదు కదా, అవి పాతబడిపోయాయి. అదేవిధంగా ఈ రోగాలు కానీ వ్యాధులు కానీ ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనకు భయం ఏం ఉంది అంటే, మనం చనిపోతాము అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ని మీరు ఎప్పటి వరకు అయితే మార్చలేరో అప్పటి వరకు మీ లోపల భయం అనేది వెళ్ళదు. అందుకని ఇక్కడ బుద్ధిని ఉపయోగించాలి. ఏంటి, ఎవరైనా ఈ ప్రపంచంలో చనిపోతారా చెప్పండి? అందరూ కంపల్సరీ పోవాల్సింది. ఎవ్వరూ చనిపోరు, వెళ్తారు, అది వేరు విషయం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ చనిపోరు. ఎందుకంటే అందరూ ఆత్మలు కాబట్టి, ఆత్మకు వినాశనం లేదు కాబట్టి. నేను భగవద్గీత శ్లోకాలు మీకు చూపించాను కదా ఇప్పుడు. అవును సార్, అవును. దాంట్లో భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఆత్మకు నాశనం లేదు, దాన్ని మీరు కత్తితో కోయలేరు, అగ్నితో దాన్ని దహించలేరు అని చెప్పేసి స్పష్టం చేశాడు కదా. ఎస్ సార్. అలాంటప్పుడు మనం ఈ విశ్వాసాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంత ఎక్కువగా పెంచుకుంటామో అంతగా మన ముందర ఎటువంటి రోగాలతో ఉన్నా కూడా, ఎవరు ఉన్నా కూడా మనం భయపడము. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చనిపోరు, కేవలం వాళ్ళ పాత శరీరాలని వదిలిపెట్టి కొత్త శరీరాలని తీసుకుంటారు. ఇటువంటి నాలెడ్జ్ను, యాటిట్యూడ్ను మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా భయము ఉండదు. క్లియర్ అయిందా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కానీ దీనికోసం ఇంకా ప్రాసెస్ ఉంది. చాలా డెప్త్గా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా మనం ఇంకా ఒక మంచి బలమైనటువంటి బుద్ధిని డెవలప్ చేసుకొని మన లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని, ఇప్పుడు 7:20 అవుతుంది అయినా కూడా అందరు కూర్చొని ఉన్నారు.
గ్రేట్, చాలా సంతోషం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ సెషన్ని మనం ముగిస్తున్నాము. ఎవరికైనా పర్సనల్గా కూడా మాట్లాడాలనుకుంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ డిజీజ్ సంబంధించింది కానీ ఉంటే మీరు పర్సనల్గా కూడా కాల్ చేసి మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. మీ అందరి వద్ద కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో ఈరోజు 15 minutes మీ సెల్ఫ్ టాక్, సెల్ఫ్ స్టడీ చేయండి. ఏం రియలైజేషన్ చేస్తున్నారు దాని గురించి మనం రేపు ఇంకా డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు చాలా బాగా అందరూ ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పంచాలి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.